నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను కడప రిమ్స్ కు తరలిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు పోసాని కృష్ణమురళి. ఇదే అంశంపై మరింత సమాచారం కడప నుంచి శ్రీకాంత్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. పోసాని కృష్ణమురళిని కూడా ఇటీవల కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాజంపేట సబ్ జైల్లో కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా పోసాని కృష్ణమురళికి కొద్దిగా హార్ట్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ముందే డాక్టర్లు కూడా చెప్పడం. ఈ నేపథ్యంలో అతనికి ముందు జాగ్రత్త చర్య కూడా ఈసీజీ కూడా తీపిచ్చాలన్న ఉద్దేశంతో కూడా రాయంపేట నుంచి కూడా ఆసుపత్రికి కూడా తరలించడం. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కావాలన్నా, ఇంకోటి హార్ట్కు సంబంధించిన ఇది కావాలన్నా కడప రిమ్స్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో కడప రిమ్స్ కూడా తరలించి అక్కడ గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు కూడా పోసాని కృష్ణమురళికి చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం అక్కడే కడప సబ్ జైల్లో కూడా పోసాన్ని కూడా పెట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. కేవలం హార్ట్ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే అతన్ని కూడా టెస్ట్ చేయించాలన్న ఉద్దేశంతో కూడా ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే రాజంపేట సబ్ జైల్లో కూడా ఫుడ్ ఇంటికి సంబంధించి ఆయనకు కొద్దిగా అస్వస్థత గురైనారు, కొద్దిగా మోషన్స్ కూడా అయ్యాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోసానికి వైద్య సేవలు ఇట్లా వైద్య పరీక్షలు చేయాలన్న ఉద్దేశంతోనే కడప రిమ్స్ కి అయితే తరలించే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.